హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ప్రైవేట్ జాబ్ లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెతుకుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సో ఇది వచ్చేసి డ్రాయిసిస్ అనే ప్రైవేట్ కంపెనీ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ డేటా ఎంట్రీస్ స్పెషలిస్ట్ పోస్ట్ కి గాను ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేసింది. సో మనం ఈ వీడియోలో ఆ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చూద్దాం. ఎలా అప్లై చేయాలి, సాలరీ ఎంత, ఆ డీటెయిల్స్ అని. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మా నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో మీరు చేసే సబ్స్క్రిప్షన్ అనేది మాకు కొంచెం మోటివేషన్ గా ఉంటుంది, ఇంకా మంచి మంచి జాబ్ అప్డేట్స్ ని మీ ముందుకి తీసుకురావడానికి. అండ్ ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ రోజు మనం నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే డ్రాయిసైస్ అనే ప్రైవేట్ కంపెనీ నుంచి వచ్చింది. సో దీనికోసం మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఈ డ్రాయిసైస్ అనేది ఒక ప్రైవేట్ కంపెనీ, ప్రముఖమైన ఐటీ కంపెనీ అండి, ప్రైవేట్ ఐటీ కంపెనీ. సో ఇది గ్లోబల్ లెవెల్లో అనేక కంపెనీలకి సర్వీసెస్ అనేది ఇస్తుంది. సో ఇప్పుడు ఈ సంస్థ నుంచి అయితే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం ఒక నోటిఫికేషన్ వచ్చింది. సో ఇక్కడ పోస్ట్ నేమ్ అనేది మనం చూసుకున్నట్లయితే డేటా ఎంట్రీ స్పెషలిస్ట్. ఈ పోస్ట్ కి గాను వేకెన్సీస్ ఉన్నాయి అనేసి నోటిఫికేషన్ ఉంది. అండ్ వర్క్ లొకేషన్ మనం చూసుకున్నట్లయితే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. అండ్ శాలరీ మనం చూసుకున్నట్లయితే 28,500 రూపీస్ పర్ మంత్ శాలరీగా ఉంది. బట్ ఇది వచ్చేసి ఫిక్స్డ్ శాలరీ కాదు, ఇది గ్లాస్ డోర్ లేదా అంబిషన్ బాక్స్ లోంచి తీసుకున్న ఒక అంచనాగా తీసుకున్న శాలరీ మాత్రమే. సో శాలరీ ఇది ఫిక్స్ అవ్వద్దు. అండ్ ఇక్కడ నెక్స్ట్ వేకెన్సీస్ అనేది మనం చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ వేరియస్ వేకెన్సీస్ ఉన్నాయి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువనే ఉన్నాయి. సో దీనికోసం అయితే మీరు ఇంటి నుంచే వర్క్ చేసేసుకోవచ్చు. అండ్ ట్రైనింగ్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది మీకు. సో అందులో భాగంగా డేటా ఎంట్రీ, కాంట్రాక్ట్ అప్డేట్స్ లాంటివి చేయడం అండ్ డేటా వ్యాలిడేషన్ లాంటి పనులు అయితే మీకు అక్కడ ఉంటాయి, ఆ రెస్పాన్సిబిలిటీస్. అండ్ దీనికోసం మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ లో 12th పాస్ లేదా ఎనీ డిగ్రీ, అది ఎలాంటి బ్రాంచ్ అయినా పర్వాలేదు. సో ఎనీ డిగ్రీ ఆర్ 12th పాస్ అయిన వాళ్ళు దీనికైతే అప్లై చేసేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్స్ మనం చూసుకున్నట్లయితే మినిమం 18 ఇయర్స్ ఏజ్, అంటే మాక్సిమం ఏజ్ లిమిట్ అనేది వాళ్ళు మెన్షన్ చేయలేదు. సో 18 ఇయర్స్ అండ్ అబవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దీనికైతే అప్లై చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్కిల్స్ మనం చూసుకున్నట్లయితే ఎక్సెల్ లేదా గూగుల్ షీట్స్ పైన మీకు మంచి గ్రిప్ ఉండాలి. అండ్ డీటెయిల్ మీద ఫోకస్ చేయాలి. అండ్ ఇంగ్లీష్ రైటింగ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. అండ్ సెల్ఫ్ మోటివేటెడ్ గా ఉండాలి మీరు. సో ఇక్కడ టెక్నికల్ స్కిల్స్ అంత అవసరం లేదు, మీరు ఇంటర్నెట్ కి కనెక్ట్ అయ్యే కంప్యూటర్ ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ కూడా మనం చూసుకుందాం. ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు ఫస్ట్ అయితే షార్ట్ లిస్టింగ్ చేస్తారు, దాని తర్వాత అసెస్మెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. టెలిఫోన్ లేదా వీడియో ఇంటర్వ్యూ అనేది లాస్ట్ లో మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబర్ లేదా మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో దానికైతే మీకు అప్డేట్స్ వస్తాయి. అందుకే అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఎప్పుడు ఫిల్ చేసినప్పుడు ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ తో సెండ్ చేయొద్దు అప్లికేషన్స్. సో బికాస్ మీరు ఒకవేళ జాబ్ కి సెలెక్ట్ అయితే మీకు అక్కడ ఉన్న ఫోన్ నెంబర్ లేదా మెయిల్ ఐడికి మాత్రమే ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే ఆగస్ట్ 15th, 2025 ఈ డేట్ లోపు మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి, ఆఫ్లైన్ అప్లికేషన్స్ అనేది వీళ్ళు కూడా తీసుకోరు. అండ్ అప్లికేషన్ ఫీజ్ మనం చూసుకున్నట్లయితే దీనికోసం ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ కూడా లేదు, ఎందుకంటే రికగ్నైజ్డ్ అంటే ఒక మంచి కంపెనీ అనేది ఎప్పుడు కూడా అప్లికేషన్ ఫీజెస్ అని ఏం తీసుకోదు. నిజంగా వాళ్ళు ఏమన్నా మీ నుంచి అమౌంట్ అడుగుతున్నారు అంటే అది స్కామ్ అయి ఉండొచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ అప్లై చేసుకోవడానికి లింక్ మన డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ప్రైవేట్ లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి సెలెక్ట్ కావాలంటే మీరు మీ రెజ్యూమ్ ని చాలా నీట్ గా అండ్ క్లియర్ గా ఉంచండి. అండ్ ఇన్ టైంలోనే అప్లికేషన్స్ అనేది సెండ్ చేయండి. అండ్ ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ అనేది సెండ్ చేయొద్దు, అవి రిజెక్ట్ చేస్తారు. అండ్ మీ ఫ్రెండ్స్ లో కూడా ఎవరైనా జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయమని రికమెండ్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మీరు అసలు మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.